హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. మరి ఈరోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ నేను చెప్పేస్తాను. మరి కొంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మనకి ఏకే న్యూస్ని ఎవరైనా సబ్స్క్రైబింగ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళు కొంత సబ్స్క్రైబింగ్ చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరు చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, బూతులు తిట్టి జైలుకి వెళ్ళి తాను ఏదో దేశ సేవ చేసి జైలుకి వెళ్ళినట్లు బిల్డప్లు ఇస్తా ఉన్నాడు అంబటి రాంబాబు. నిజానికి ఆయన చేసే ఓవర్ యాక్షన్ చూస్తూ ఉంటే ఎందుకు బెయిల్ ఇచ్చారా భగవంతుడా అనిపిస్తా ఉంది. ఈ ఊపులోనే మళ్ళీ ఏవో బూతులు తిట్టేసి మళ్ళీ బోకలోకి వెళ్ళడం ఖాయంగా ఉంది. అయితే తనను బూతులు తిట్టిన కారణంగా జైల్లో పెట్టారనే విషయాన్ని పక్కన పెట్టి ఇది కాపు జాతి మీద దాడి అన్నట్లు ప్రచారం చేసుకుంటూ ఉన్నాడు అంబటి. అందులో భాగంగా రోజు ఎవరో ఒకరు రావడం, ఆయన ఒక స్వతంత్ర సమరయోధుల్లో ఫీల్ కావడం చూడలేక సత్తా ఉన్నాం. సరే, అంబటి కంఠశోష ఆత్మఘోష ఏంటో చూద్దాం రండి. ఇదిగో అంబుతూ మొదలెట్టుపోయిన ఈ రంకెలు. ఈరోజు ప్రత్యేకంగా విశాఖపట్నానికి రావడానికి గల కారణం ఏమిటంటే, నేను 18 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు నా మీద ఎంతో ప్రేమతో అభిమానంతో నా కుటుంబ సభ్యుల్లాగా భావించి ఉత్తరాంధ్ర నుంచి, ముఖ్యంగా విశాఖపట్నం పాత జిల్లా నుంచి అమరు మిత్రుడు అమరు, అదేవిధంగా ధర్మశ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు, ఇంకా తదితరుల నాయకత్వంలో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి బయలుదేరి నా ఇంటికి వచ్చి నా కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం సంఘీభావం చెప్పినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియచేసుకుందామనే ఉద్దేశంతో ప్రత్యేకంగా రావటం జరిగిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. వారిని తాసారావుల బొడ్డు వాళ్ళు వస్తే కాపీలకు టీపీలకు లచ్చల్లో ఖర్చు అవుతుందని నువ్వే గుంటూరు నుంచి వైజాగ్ వెళ్ళిపోయావా? ఎన్ని తెలివితేటలు అంబటి నీకు. నేను డొక్కలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట వాళ్ళు వచ్చి పరామర్శించారంటే అదో లెక్క అనుకోవచ్చు. నువ్వే వెళ్ళి ఆడను ఓదార్చామంటూ వెళ్ళావంటే దాన్ని ఏమనుకోవాలా? అందుకేనా పక్కన గుడివాడ అమర్నాథం ధర్మశ్రీ సంతాపం పాటిస్తున్నట్లు కామ్ చూస్తా కూర్చున్నారు. అంతేలే, ఏం చేస్తారులే వాళ్ళు మాత్రం. నీ కక్కుర్తిలో నా కమాండలం అని నిన్ను తిట్టుకోవడం తప్ప. సర్లే కానీ నీ ఎమోషనల్ డ్రామాలు పైసా ఖర్చు లేని పని కదా. కంటిన్యూ. నేను కష్టంలో ఉన్నప్పుడు అన్యాయంగా అక్రమంగా దాడి చేసి జైలుకి పంపినప్పుడు అందరూ ఎంతో ప్రేమతో వచ్చారు. మీ కుటుంబానికి జరిగింది అన్యాయమని ప్రపంచానికి చెప్పటమే కాదు, నా కుటుంబ సభ్యుల్ని కూడా ఓదార్చేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా దూరం నుంచి ప్రేమతో అభిమానంతో ఏ విషయాన్ని ఆశించుకోకుండా వచ్చినటువంటి వీరందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు మరీ చెప్పాలనే ఉద్దేశంతో నేను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇంటికాడ అన్నీ చూసుకున్న తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చి వీరికి నా ధన్యవాదాలు తెలియాలనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చానని మనవి చేస్తున్నాను. వీరు చూపించినటువంటి ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఓహో, జైల్లో ఉన్నప్పుడు గుంటూరు వచ్చి తెగ మేసి వెళ్ళారని నువ్వు ఇప్పుడు వైజాగ్ వెళ్ళావా అంబటి? ఆహా, నువ్వు మామూలుడు కాదు కదా. సర్లే గాని ఇదిగో ఉత్తరాంధ్రలో కాపులు ప్రాబల్యం ఎక్కువే కదా. మరి కులం కార్డు వాడేసే సిగ్గుపడకుండా, సిగ్గు నీకు ఉంది అని నేనైతే అనుకోను. కాపు కార్డు గట్టిగా వాడి నా కులస్తులు ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యుల్లాగా భావించారు. మా అంబటి రాంబాబుకి అన్యాయం జరిగింది అని భావించారు. ఒక కులం మరొక కులం మీద దాడిగా దీన్ని భావించి ఇంత సంఘీభావం తెలిపినటువంటి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, ఒక్కళ్ళు కాదు, వచ్చి మీ ముగ్గురు పేర్లు చెప్పాను, కానీ ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి వాలంటీర్గా నేను ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోయాను. వాలంటీర్గా టైం అంటే టైంకి బయలుదేరి గుంటూరు వచ్చాను. ఊరిని ఒక పిలిపిస్తే చాలు, సొంత కారులు పెట్టుకొని మన కుటుంబ సభ్యుడికి ఏదో అన్యాయం జరిగింది వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున విశాఖపట్నం నుంచి వచ్చారంటే చాలా బాధలో కూడా చాలా సంతోషం ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. నీ కులస్తులా? అదే నీ కాపు కులస్తుల్ని తాగుబోతులు, తిండిబోతులు, తిరిగిబోతులు అని నువ్వు అన్న మాటలు మర్చిపోయేవా? అలాంటి నీ మీద కాపులు అంత ప్రేమ ఒలకబోతున్నారంటే నమ్మాలా? సర్లే ఇంకేటి, అంతేనా ఇంకా చూస్తుందా? 1983లో తెలుగుదేశం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకసారి పరిశీలన చేయండి మీరు. సరే, చిన్న దాడులు జరిగాయి, గొడవలు జరిగాయి, ఘర్షణలు జరిగాయి, మనం చూస్తున్నాం. చరిత్రలో స్పాంటేనియస్గా జరుగుతూ ఉంటాయి, మనం వాటిని ఆపలేం. జరిగిన తర్వాత హుటాహుటిని వెళ్ళి ఆపేస్తారు పోలీసు గానే జరిగింది.
కానీ గత నెల 31వ తారీఖున జరిగినటువంటి, అంతకుముందు 31వ తారీఖు జరిగినటువంటి దాడి, నా ఇంటి మీద జరిగినటువంటి దాడి ఏ విధంగా జరిగిందో ఒకసారి రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలని మనం చూస్తాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 100 సార్లు ఆలోచించుకోవలసినటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైన సంఘటన. 5 గంటలకు దాడి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ముగిసింది? వాళ్ళకి అలుపు వచ్చిన తర్వాత ముగిసింది. 12 తర్వాత ముగిసింది. 10-20 నిమిషాలకు నన్ను అరెస్ట్ చేశారు, నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద. వారిని అంబటి అదేదో చారిత్రక దాడి అన్నట్లు ప్రాజెక్ట్ చేస్తా ఉన్నవింది అంట. ఒళ్ళు తేడబుట్టి బూతులు తిడితే దాడి చేయక ముద్దెట్టుకుంటారా? అక్కడికి నువ్వేదో కులం కోసం నిరాహార దీక్షలు చేసేసి కాపు వీరుడిగా నిన్ను నువ్వు డబ్బా కొట్టుకుంటున్నావు అంటే అట్ట అంబటి కొంచెం ఎక్కువైందేమో అనిపించడం లేదు? ఆలోచించండి, బుర్రలు పెట్టి ఆలోచించండి. ఏంటండి ఆ జరిగినంత సేపు ఆల్ వీడియోస్, ఆల్ టీవీస్ లైవ్ ఇస్తున్నాయి. ఒక టీవీ అని చెప్పను, సాక్షే కాదు, అన్ని టీవీలు లైవ్ కెమెరాస్ వస్తున్నాయి. అది నా ఒక పక్కన నా ఇల్లు, ఒక పక్కన నా ఆఫీసు, మధ్యలో జనం, పెట్రోల్ బాంబులు, లాఠీలు, రాడ్డులు, కొట్టటాలు, నిప్పు పెట్టటాలు. చూసేవాళ్ళకి ఏమనిపించింది? అసలు ఈ అంబటి రాంబాబుని చంపేస్తారా, వదిలేస్తారా? దిస్ ఇస్ ద సస్పెన్స్. అదృష్టవశాత్తు భగవంతుడి దయ వల్ల వాళ్ళు చంపలేదు. చంపిన దిక్కే ఉంది, చంపితే ఇవాళ 4 రోజులు దాటిపోయి ఉండేది అంతే. ఇంత ఘోరమైన, అన్యాయమైన, అక్రమమైనటువంటి దాడిని ప్రజలు సహిస్తారా? సరే, దాడి అయిపోయింది, ఏం కేసు పెట్టారు? ఏం కేసు రిజిస్టర్ చేశారు? పోలీస్ యంత్రాంగం నథింగ్. నిజమే, అన్ని టీవీ ఛానల్స్ లైవ్ ఇచ్చాయి. ఒక పక్క నీ బూతులు, ఇక పక్క నీ ఓవర్ యాక్షన్ అన్ని లైవ్ లో చూశారు జనం. చంపినా దిక్కే ఉంది అంటున్నావు, ఈ పాటికి పెదకర్మ అయ్యేది అంటావు, అంతే, తప్పలేదులే. నువ్వు బాబు గారిని లంబాషతో తిట్టి మాటలు కూడా జనం అదే లైవ్ లో చూశారు. మీ సాక్షికి టీవీ అంటే ఎడిటింగ్ చేసిందిలే గాని నేను మాట చెబుతా బట్టి వీలైతే మరీ వీలైతే పాటించు. అదేంటంటే ఇంక నువ్వు ఈ సొంత భజన కాపుల మీద దాడి అనే బిల్డప్ లేవు మాకు. ఎందుకంటే ఇది 1983 నాటి రోజులు కాదు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా యుగం. నీ తిట్టు లచ్చల సార్లు చూపించారు నెటిజన్లు. చేత మోసుకుని కూర్చున్నంత ఉత్తమం లేదు. వైజాగ్ వచ్చినందుకు ఛార్జీలు బొక్క తప్ప ఒక ఓటు కూడా నీకు రాదు, రాలదు కూడా. చాలే, ఇక ఇంటికి వెళ్ళరా. అవతల గుంటూరులో సుకన్య సంజనాలు ఎదురు చూస్తూ ఉంటారు. పో.